బ్రేకింగ్ న్యూస్ రామచంద్రరావు ధర్మపురి అరవింద్ మధ్య పంచాయతీకి తెరపడిందా అంటే అవునని అంటున్నారు. రామచంద్రరావు ఇంట్లోనే రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ మధ్యవర్తిత్వంలో ఈ పంచాయతీ జరిగినట్టు తెలుస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా హలో రామచంద్రరావు అంటూ రామచంద్రరావు టార్గెట్ గా ధర్మపురి కామెంట్ చేశారు. తనపై కంప్లైంట్ ఇవ్వడం మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు అరవింద్. ఇలాంటి వాటికి చెక్ పెడుతూ అందరూ కలిసికట్టుగా ముందుకెళ్లాలని లక్ష్మణ్ ఇరువురికి సూచించినట్టు సమాచారం. రామచంద్రరావు ధర్మపురి అరవింద్ మధ్య పంచాయతీకి తెరపడిందా అంటే అవునని అంటున్నారు. రామచంద్రరావు ఇంట్లోనే రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ మధ్యవర్తిత్వంలో ఈ పంచాయతీ జరిగినట్టు తెలుస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా హలో రామచంద్రరావు అంటూ రామచంద్రరావు టార్గెట్ గా ధర్మపురి కామెంట్ చేశారు. తనపై కంప్లైంట్ ఇవ్వడం మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు అరవింద్. ఇలాంటి వాటికి చెక్ పెడుతూ అందరూ కలిసికట్టుగా ముందుకెళ్లాలని లక్ష్మణ్ ఇరువురికి సూచించినట్టు సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ అటు రామచంద్రరావుకి అరవింద్కి మధ్య జరిగిన విభేదాలైతే ఇంతటితో కొలిక్కి వచ్చినట్టే అనుకోవచ్చా? సో ఈ రోజు జరిగిన భేటీలో ఏం జరగదా? ఖచ్చితంగా గతం నుంచి కూడా బీజేపీలో అనేక అంశాల్లో నేతల మధ్య అనేక తగులు ఏర్పడుతూ వస్తూ ఉన్నాయి. ఎన్నికల సమయానికి అది మొత్తం కూడా అనుకున్న లక్ష్యాలను నెరవేర్చడంలో వైఫల్యం చెందుతూ వస్తూ ఉన్నాయి. ఇక తాజాగా గతంలో చూసిన కిషన్ రెడ్డి అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ పెద్ద ఎత్తున దుమారం లేపినటువంటి నేపథ్యం. అనేక సార్లు అనేక కామెంట్స్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా బీజేపీలో ఉంది. ఆయన చివరికి రాజీనామా చేసి పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక అధ్యక్షుడు మారిన తర్వాత రామచంద్రరావు అధ్యక్షుడు నెలకొన్న తర్వాత కూడా అదే సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. నేరుగా గత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన అంశంలో ఇటు ధర్మపురి అరవింద్ నేరుగా రామచంద్రరావు టార్గెట్ చేస్తూ హలో రామచంద్రరావు మాటిమాటికి ఫిర్యాదులు హైకమాండ్కి ఇవ్వద్దు అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. అదే కాదు, ఇటు ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్, మిగతా ఇతరత్ర నేతలపైన అనేక అంశాలు వ్యక్తిగతంగా పార్టీలో డ్యామేజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ వస్తూ ఉంది. అది గత అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, గత పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, తర్వాత రాష్ట్రంలో వచ్చినటువంటి ఉప ఎన్నికలు కావచ్చు, అనేక సార్లు నేతల మధ్య సమన్వయం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ వస్తూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ రామచంద్రరావు ఇంట్లోనే లంచ్ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేశారు. వాస్తవానికి అందరు ఎంపీలు ఎమ్మెల్యేలు రావాల్సి ఉంది. కానీ వరంగల్ టూర్లో కిషన్ రెడ్డి ఉన్నారు, అటు ఛత్తీస్గఢ్ టూర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నారు. ఇట్లా కొండ విశ్వేశ్వరరెడ్డికి అనారోగ్య కారణాల వల్ల కూడా ఆయన రాలేనటువంటి పరిస్థితులు. ఇక సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి లోకల్లో ఒక 2-3 ఎమ్మెల్యేలు రానటువంటి సిచ్యువేషన్ ఉంది. సో తాజాగా రామచంద్రరావు అటు ధర్మపురి అరవింద్ మధ్యలో ఏవైతే కామెంట్స్ ఉన్నాయో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన అంశంలో కావచ్చు, మిగతా ఇతరత్ర అంశాల్లో కావచ్చు, ఉన్నటువంటి ఏవైతే ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి అసమన్వయం ఏదైతే ఉందో దాని మీద పూర్తిగా కొలిక్కి వచ్చినట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రామచంద్రరావు ధర్మపురి అరవిందే కాదు, ఇటు బండి సంజయ్ ఈటల రాజేందర్ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఇద్దరు నేతల మధ్యలో ప్రతి సవాళ్ళు కూడా వస్తూ ఉన్నాయి. సో రామచంద్రరావును నేరుగా ధర్మపురి అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలు అది రోజు రోజుకు పెద్దగా అవుతూ వస్తూ ఉన్నాయి. రామచంద్రరావును టార్గెట్ చేయడం ఏంటి, వకీల్ సాబ్ చాలా కూల్గా ఉంటారు, కానీ అట్లాంటి నేతను ఎందుకు టార్గెట్ చేయవలసి వచ్చింది అనేది కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. రామచంద్రరావు పైన చేసినటువంటి అరవింద్ కామెంట్స్ పైన కూడా పార్టీలో చర్చ జరిగింది. మాటిమాటికి ధర్మపురి అరవింద్ మీద హైకమాండ్కు కంప్లైంట్లు ఇచ్చేది ఎవరు, రామచంద్రరావు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేయవలసి వచ్చింది అనేది రోజొక వార్త చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ రామచంద్రరావు ఇంట్లోనే నేరుగా సమావేశం లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వచ్చారు. వీరిద్దరి మధ్యలో రామచంద్రరావుకి ఇటు ధర్మపురి అరవింద్ కూడా సమావేశానికి వెళ్ళారు. ఈ ఇద్దరి మధ్యలో ఒక సమన్వయం ఉంటే కనుక వచ్చే అంతా కూడా ఎన్నికల సమయం కాబట్టి ఒక సమన్వయం ఉంటుందనే ఆలోచనలో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఒక్కొక్కరు ఎవరెవరికి అంతర్గతంగా సమస్యలు ఉన్నాయి, ఎవరెవరు విభేదాలతో దూరంగా ఉంటున్నారు,
అనే దాని మీద ఇప్పటికే అధిష్టానం ఫోకస్ పెట్టినట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి చంద్రశేఖర్ తివారీ కూడా ఇవాళ లంచ్ మీటింగ్లో ఉన్నారు. కాబట్టి ఇద్దరు కేంద్ర మంత్రులు మినహాయిస్తే మెజారిటీ ఎంపీలందరూ కూడా వచ్చినటువంటి సందర్భంలో రామచంద్రరావుకి ధర్మపురి అరవింద్కు మధ్యలో నెలకొన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మధ్యవర్తిగా ఇటు చంద్రశేఖర్ తివారీ కావచ్చు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, ఈ ఇద్దరు కూడా ఒక సమన్వయం తీసుకొచ్చారు. ముందుకు వెళ్ళాలి, ఈ నేతల మధ్య ఈ వర్గ విభేదాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పక్కన పెట్టి సమన్వయంతో ముందుకు వెళ్ళాలి, వచ్చేదంతా ఎన్నికల కాలం, బీజేపీ అనుకున్న లక్ష్యాలు నెరవేరాలంటే గనక సమన్వయంగా ముందుకు వెళ్ళాలని సూచించినట్టుగా కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గతం నుంచి కూడా నేతల మధ్య అనేక అంశాలు తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి ఇక్కడితోనే పులిస్టా పెట్టాలి, ఎక్కడిదక్కడ పులిస్టా పెట్టాలి, ఎక్కడిదక్కడ సద్దుమణిగించాలి అనే ఆలోచనలో రాష్ట్ర నాయకత్వంతో పాటు హైకమాండ్ కూడా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. తాజాగానే బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ అంశాలు తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యం ఉంది. సో దాంతోపాటు ఇటు ధర్మపురి అరవింద్, రామచంద్రరావు మధ్యలో నేరుగా ధర్మపురి అరవింద్ అధ్యక్షుని టార్గెట్ చేయడం, ఇట్లాంటి అంశాలు అనేకం ఉన్నాయి. కాబట్టి ఇవాళ లంచ్ మీటింగ్లో మొత్తం కూడా ఈ ఇద్దరు నేతల మధ్య ధర్మపురి అరవింద్ అండ్ ఇటు అధ్యక్షుడు రామచంద్రరావు ఈ ఇద్దరి సమన్వయం కోసం ప్రయత్నం చేసినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాసేపటి క్రితమే ఈ లంచ్ సమావేశం ముగిసిందని కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ అంశాలతో పాటు ఈ విలీనం ఏదైతే 27 మున్సిపాలిటీల విలీనం కావచ్చు, అట్లనే ఈ భూ బదలాయింపులు కావచ్చు, దాంతోపాటు మరికొన్ని అంశాలు రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా పరిస్థితుల మీద కూడా చర్చ చేసినట్టుగా తెలుస్తుంది. అఖిల. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.